ఎందుకు ఫుడ్ బ్రాండ్స్ లేవు అని చెప్పేసి అడుగుతున్నా నేను. పడతావా ఇంకోసారి? నీ పెళ్ళాం లేదా? నీ పెళ్ళాన్ని గెలుకుమంటావా నన్ను? వద్దా? నీ పెళ్ళాం లాగా నేను ఆడదాన్ని కాదా? నా వెంట ఎందుకు పడ్డావు? హే గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ ఇట్లాంటి కేసెస్ మీ తమ్నెయిల్ చూశారనుకుంటాను. తమ్నెయిల్ చూస్తే ఇట్లాంటి కేసెస్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అండ్ చాలా మటుకు అయితే మన పోలీసు వాళ్ళు దాని గురించి ఎన్నో వీడియోస్ చేశారు, దాని గురించి ఎంతో అవేర్నెస్ చేస్తారు. అండ్ ఇట్లా చేసేటోళ్ళకి కూర్చోబడుతుంది. అయినా కానీ ఇట్లాంటి కేసెస్ మాత్రం చాలా వస్తూనే ఉన్నాయి. అంటే ఇంత అవేర్నెస్ తెచ్చినా సరే కానీ జనాలలో ఎందుకంత మార్పు లేరో నాకు ఇప్పుడు కూడా అర్థమవుతలేదు. తను ఒక వీడియో అంటే పెళ్ళి అయ్యి 6 years అవుతుంది. అండ్ తనకు ఒక బాబు ఉన్నాడు. బట్ తన హస్బెండ్ చనిపోయారు. 4 years అవుతుంది హస్బెండ్ చనిపోయి. తను ఇండిపెండెంట్గా వాళ్ళ కొడుకుతోటి సంపాదించుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళేమో లీడ్ చేసుకుంటా ఉన్నాడు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఈమె విడో అని తెలిసి కొంతమంది కుక్కలు ఆమె వెంబడి సెక్షువల్లీ హరాస్ చేస్తున్నాను. ఇంకా సెక్షువల్లీ హరాస్ చేస్తుంటే అర్థం చేసుకోండి. అందుకే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, చాలా మటుకు నేను చూస్తూనే ఉంటాను, ఎంతమంది వీడియోస్ ఉంటారు, అరే ఈమె మొగుడు చనిపోయింది కదా, ఈమె బొట్టు పెట్టుకుంటుందంటే వన్ ఆఫ్ ది రీజన్ ఇదే ఉండొచ్చు. ఏంటంటే రీజను, ఇప్పుడు నేను వీడియో అని తెలిస్తే లోకము నన్ను చీప్గా చూస్తారేమో, నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అని చెప్పేసి చాలా మటుకైతే బొట్టు పెట్టుకుంటారు. నేను ఒక ఇంటర్వ్యూ చేశాను, ఒక అమ్మాయిని అడిగాను సేమ్ థింగ్, ఇట్లా బొట్టు పెట్టుకున్నాను మీ హస్బెండ్ చనిపోయారంటే ఇదే రీజన్ చెప్పారు, నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అని చెప్పేసి. ద సేమ్ థింగ్ ఇట్లాంటి కేసే. అసలు ఏం జరిగింది? హస్బెండ్ చనిపోయాడు, ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడడం ఎందుకు, నేను సరే నా కాళ్ళ మీద నేను నిలబడదామని వచ్చాను, లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఇంకా తెలిసింది పక్కన తెలుస్తుంది కదా ఒక్కతే ఉంటుందని. ఇదే మీరు చెప్పినట్టు ఇలానే అడ్వాంటేజ్ తీసుకొని ఒకతను హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను ఫస్ట్ ఇష్టం లేదని చెప్తున్నా, ఎంత చెప్పినా వినట్లేడు. చివరికి ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి పోలీసులకు కూడా చెప్పాను, కానీ వాళ్ళ వల్ల కూడా వార్నింగ్ ఇచ్చారు, కానీ అతను ఏం భయపడలేదు. మళ్ళీ సేమ్ అదే స్టార్ట్ చేశాడు, అదే రిపీట్ అవుతుంది. ఇంకా ఎంతైనా ఒకదాన్ని కదా, నా భయం నాకు ఉంటుంది కదా, నాకు చాలా చిరాకు వస్తుంది, భయం వేస్తుంది, నాకు టార్చర్ అవుతుంది. ఇంకా నా వల్ల కాక మిమ్మల్ని నాకెవరో చెప్పారు మీ గురించి, మీరు మంచి విషయాల మీద వీడియోస్ తీశారని అలా తెలుసుకొని మీ దగ్గరికి వచ్చాను. సో తను బేసికల్లీ మన వీడియోస్ చూడరు, తనకి ఒకళ్ళు చెప్పారు ఇట్లా పలానా వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు వీడియోస్ తీస్తారు అండ్ దీని గురించి కొంచెం ఏమైనా చేయగలుగుతారు అని చెప్పేసి అంటే తను మన దగ్గరికి వచ్చింది. సో బేసికల్లీ మీరు మళ్ళీ అట్లా అరైజ్ చేస్తున్నప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, అవన్నీ జరిగినాయి. మరి మీరు ఇల్లు ఎందుకు ఖాళీ చేయలేదు? ఇల్లు ఖాళీ చేసేసి అయిపోతుంది కదా. అద్దిల్లు అయితే ఖాళీ చేయొచ్చు, సొంత ఇల్లు కదండి, సొంత ఇల్లును వదిలిపెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి? మాకు ఓకే సొంత ఇల్లు కదా, ఓకే, ఇంకా అందుకే ఖాళీ చేయలేకపోయారు. సో గైస్ చూశారు కదా. అంటే నాకు ఒకటి చెప్పండి, ఎప్పటి నుంచి అరైజ్ చేస్తున్నావు? తను 3 months అవుతుంది, 6 months అవుతుంది. 6 months నుంచి అరైజ్ చేస్తున్నావు. అప్పటి నుంచి ఎవరేం చేయలేకపోయారు? ఎందుకంటే ఇప్పుడు ఎవరికి చెప్పినా నువ్వు నా వైపు నుండి ఏమన్నా తప్పు ఉందేమోనన్న చిన్న అనుమానిస్తారని భయం. అంటే నువ్వేమన్నా చేసుంటావు, అందుకే అతను అలా వెంటబడుతున్నాడు, ఇలాంటివి ముందు ఆడవాళ్ళ మీదకి అంటారు కదా కొందరు, అదొక భయంతో నేను చెప్పుకోలేకపోతున్నా. ఓకే, సో మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా మ్యామ్ తను అరైజ్ చేస్తున్నట్టు? ప్రూఫ్ అంటే ఇలాంటి వాటికి ప్రూఫ్లు చెప్పడం కష్టం. అది ఇక ప్రూఫ్లు ఏం లేదు, నేను పడుతున్న బాధే నా ప్రూఫ్. ఈసారి ఏం చేయండి అంటే మ్యామ్, నేను చెప్పేది ఏంటంటే మనకు ప్రూఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను ఏమంటున్నానంటే మీ ఫోన్ రికార్డింగ్ ఉంటుంది, ఫోన్లు ఉంటాయి కదా రికార్డింగ్, సో ఇట్లా రికార్డింగ్ ఉంటుంది కదా, ఇది ఆయన వచ్చినప్పుడు ఈ రికార్డింగ్ ఆన్ చేయండి మ్యామ్. వాళ్ళు మెల్లగా ఏమైనా వీడియో తీసుకోనికి ట్రై చేయండి. ఓకే, అప్పుడు మనం ఏమైనా చేయగలుగుతాము, లేదంటే కూడా నేను ఇప్పుడు వార్నింగ్ ఇవ్వగలుగుతాను. బట్ ఏంటంటే ఒక 2 రోజులు 3 రోజులు చూసాము, వాడు హరాస్మెంట్ చేసినట్టే అది వచ్చినట్టే, మనకు ప్రూఫ్ దొరికినట్టు. ఏంటంటే ఫోన్లో ఒక రికార్డింగ్ ఆన్ చేయాలి. శివ రికార్డింగ్ ఎట్లా ఆన్ చేయాలి, ఏం చేయాలి అవన్నీ చూపెట్టేసి, ఓకేనా? అంటే ఏం చేయాలి ఎగ్జాక్ట్లీ అని చెప్పేసి మా టీం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నాకు వేరే కేసు ఉంది, తను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మన టీం మెంబర్ ఈమెకి రికార్డింగ్ ఎలా చేయాలని చెప్పేసి చూపిస్తున్నాడు. వాయిస్ రికార్డింగ్ కానీ లేదా వీడియో రికార్డింగ్ అయితే చేయాలని చెప్పాము. ఏది వీలైతే అదే చేయమని చెప్పాము. అప్పుడైతే ఆమెను పంపించేసాం. 3 days తర్వాత ఆమె మళ్ళీ మన దగ్గరకు వచ్చింది. ఒక వాయిస్ రికార్డింగ్ తో అయితే వచ్చింది. ఆ వాయిస్ రికార్డింగ్ ఏంటనేది మీరే వినండి. నేను రమ్మనలేదు కదా నిన్ను. అంటే నీ ఇన్ని రోజుల నుంచి నీ దగ్గర తిరుగుతున్నాను అర్థమవుతలేదు ఎందుకన్నా. అసలు సిగ్గుందా? ఇన్నిసార్లు చెప్పినా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇంకా ఎందుకు నన్ను విసిగిస్తున్నావు? అదే అన్నిసార్లు ఇబ్బంది పెట్టినా కానీ నీకు అర్థమవుతుంది కదా ఎందుకనేది. ఇంకోసారి నా దగ్గరికి నాకు చెప్తున్నా, నా జోలికి రాకు. ఎవరిని చూసుకొని బాగా నీకెందుకు? నేను ఎవరిని చూసుకుంటే నీకెందుకు? నా ధైర్యం ఎవరో నీకు అనవసరం. నా జోలికి రావద్దు. ఎట్లయినా మొగుడు లేడుగా నాకు ఉంచుకోవచ్చు. మొగుడు లేడు అని నువ్వు అనాల్సిన అవసరం లేదు. నా మొగుడు సంగతి తీసుకురాక ఇక్కడ. నువ్వంటే నాకు ఇష్టం లేదు, అంతే. ఇష్టం లేదు అన్నప్పుడు దూరంగా ఉండాలి. ఎప్పుడు లేని బాగా వాయిస్లో వస్తుంది. వాయిస్లో ఇవ్వడం కాదు, చెప్పు తీసుకొని కొడతా నా దగ్గరికి వచ్చినావంటే ఇంకోసారి. నీకు అంత దమ్ము ఉందా? దమ్ము గురించి ఇక్కడ ఎవరు మాట్లాడట్లేరు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు రావద్దు, నువ్వు నా జోలికి రావద్దు. నాకు పెళ్ళయింది, నాకు ఒక కొడుకున్నాడు. సిగ్గులేదా? పెళ్లి చేసుకోవచ్చు కదా వేరే వాళ్ళని, ఎవరినైనా. నా వెంట ఎందుకు పడుతున్నావు? నువ్వు ఎంత ఇష్టం ఉంటే నీ ఏం క్యాన్సర్ అవుతున్నా నీకు అర్థమవుతుంది. నువ్వు మనిషివేనా? ఎన్నిసార్లు చెప్పాలి? ఈసారి ఇట్లా కాదు, ఎవరికి చెప్పాలో చేయాల్సింది చేస్తారో, ఏం చేయాలో నేను చేస్తాను. సరే ఏం చేసుకుంటాను? చూస్తావు కదా, వెళ్ళిపో. గెట్ లాస్ట్. ఎవరన్నా రావద్దు, అసలు నా జోలికి రావద్దు. నువ్వు వెళ్ళిపో. సొంత ఇల్లు అయిపోయింది, లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తే పీడ వదిలిపోవు. సరే, నేను దొరుకుతానా నువ్వు దొరుకుతావా చూద్దాము. సరే ముందైతే వెళ్ళిపో. నువ్వు కన్విన్స్ అవుతున్నావు. విన్నారు కదా ఆ ఆడియో రికార్డింగ్ అయితే మాకు వినిపించింది. వీడియో అయితే సాధ్యం కాలేదు, ఆడియో అయితే రికార్డ్ చేసిన అని చెప్పింది. సో గైజ్, తను ప్రూఫ్తో సహా మన దగ్గరకు వచ్చింది, రికార్డింగ్ అయితే తీసుకుంది. సో ఈ ప్రూఫ్ పెట్టేసి మనము అడగొచ్చు ఏం జరిగిందో అని చెప్పేసి. సో గైజ్, రికార్డింగ్ అయితే తిన్నారు కదా. సో తనకి 3 days పడ్డది ఈ రికార్డింగ్ సంపాదించనీకే. అంటే మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది తను రెగ్యులర్గా టార్చర్ అయితే చేస్తుంది. నేను వెళ్దాం అని పట్టుకుందాం. మనం అడుగుదాం గట్టిగా, అడగాలి. పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం మనం. ఏదో ఒకటి చేయండి, నాకు ఆ టార్చర్ ఉండొద్దు. నేను ట్రై చేస్తాను. నర్రా తీసుకో. ఇక్కడ నుంచి ఎంత దూరం? మరే 1 2 3 మెంబర్స్ ఉన్నాం. సార్ మన వాళ్ళు సార్ ఫోన్ చేసి వస్తారా? నాకు ఎందుకో అవసరం. ఆయన ఒక్కడైనా లేకపోతే వేరే వాళ్ళు కూడా ఎవరు ఉన్నారా? ఆయనకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అక్కడ సైడ్ ఏమైనా తెలిసిన వాళ్ళు? ఏమీ మీ ఏరియా ముగ్గురు సార్లు ఎవరు లేరు అంతటా. వెళ్దాం మేడం, గడు చెప్పు వేసుకుందా. మనీ సార్ నర్రా శివ ముగ్గురు సార్లు ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు అంటారు కదా. ఎవరైనా వచ్చినా కూడా చెప్పొచ్చు మనం ఇట్లా చేస్తున్నాం. ఆమెని అతను ఎక్కడైతే ఉంటాడో అక్కడికైతే తీసుకెళ్ళమని చెప్పాము. అతనికి ఒక షాప్ ఉందంట. ఆ షాప్ దగ్గరికి అయితే ఆమె మనల్ని తీసుకెళ్ళింది. ఇక్కడ ఉన్నాడు ఆయన, కనబడతలేదు కదా. అన్న వాడు అక్కడ ఉన్నారు, రాని తీసుకొని రాగలుగుతాను. తీసుకొని రావాలా? అక్కడ చాలా మంది ఉన్నారు. కొడితే మళ్ళీ జరుగుతాయి. సిగరెట్ తాగుతున్నాడా? సిగరెట్ తాగుతున్నాడు. రైట్, అమ్మాయి కొంచెంకొస్తుంది. చూస్తా అంత మాట్లాడి తీసుకోవాలి. చాలా మంది ఉన్నారు. ఫస్ట్ పక్కన వీళ్ళు, అదే ఫస్ట్ పక్కన పిలుస్తాం. ఎందుకంటే వాళ్ళలో ఎవరో మనకు తెలియదు. ఒకవేళ డైరెక్ట్ అటాక్ అంటే మళ్ళీ వాళ్ళు మన మీద అటాక్ చేస్తే మళ్ళీ ముష్కిల్. వాడినా పక్క వాడినా. ఇప్పుడు రికార్డింగ్ ఉంది కదా, అయినది కదా. షూర్, మేము మా పక్కన ఉంటాము. అజయ్గా నువ్వు కూడా నువ్వు పక్కన ఉండి నేను పిలుస్తాను. పని చేస్తాం. గల్లీలో మనం పెట్టమంటావా? గల్లీలో ఏమైనా పెట్టమంటావా? ఓని మన వాళ్ళనా? లేదు, ఏమొద్దు. మన సబ్స్క్రైబర్స్ ఒకసారి అయితే ఫోన్ చేసి అయితే పెట్టుకో, ఇంతకన్నా మంచిది. ఓకే. అక్కడ చాలా మంది ఉండడంతో అతన్ని అయితే తీసుకురామని చెప్పేసి మా టీంకి అయితే చెప్పాము. మా టీం అయితే అతను తీసుకురావడానికి అయితే వెళ్ళారు. పోతా, నేను మాట్లాడతా. దాని తర్వాత ఒకవేళ ఎక్కువ ఏమన్నా మాట్లాడితే నువ్వు కూడా వచ్చేసి సార్. ఈయనే ఉండాలా? నువ్వు ఈయనే ఉండు. మళ్ళీ ఇద్దరిద్దరం పోతానికి డౌట్ వస్తుంది సార్. నాకు జర మాట్లాడేది ఉంది, పక్కకు వస్తావా జర? ఏం మాట్లాడాలి? ఏం లేదు, జర చిన్న మ్యాటర్ మాట్లాడేది. ఏం మ్యాటర్? మీరు మాట్లాడేది ఉందన్న, జర పక్కకు రా. ఏం మ్యాటర్ బ్రో? మీదేనా షాప్ ఇది? మాదే. జర పక్కకు వస్తే మాట్లాడతారు. సరే, బండి ఉందా నీది? బండి పక్కకు రా మాట్లాడదాం.
అతనేమో అరెస్ట్ చేస్తున్నాడు. ఎవరేంగా నేను చెప్పింది ఏం చేస్తాను? నీకేమైతే ఎవరేమైతే నడకాలు తింటున్నావా? అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నాను. నా అక్క అవుతుందేమో, నా అక్క అవుతుంది. అడుగు ఏం అడుగుమని చెప్పాలి నీకు? ఏమారాజ్ చేసి వాయిస్ చూపెట్టు, వాయిస్ చూపెట్టు ఒకసారి. ఏమరా పిల్ల మొగుడు లేదని చెప్పేసి నువ్వు మొగుడిని వేద్దాం అనుకుంటున్నావా? నువ్వు మొగుడిని వేద్దాం అనుకుంటున్నావా? బుద్ధ వాళ్ళు దింగితే ఆ సుల్లిగా నాటకాలు దిగినావంటే ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్టు కదా. వాయిస్ చూపెట్టు. ఇదేంద్రా వాయిస్ ఏనో, వాయిస్ ఏనేది? అతను మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ అతనికి వినిపించాము. ఎవరి వాయిస్ ఇది? ఎవరు లేరు, ఆమెకు ఎవరు ఏం లేరు అనుకుంటున్నాను. అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాను? 6 నెలల నుంచి నీకు ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా? ఇచ్చినాక కూడా ఎందుకున్నావు నువ్వు శుద్ధాన్సర్లో? ఎందుకు శుద్ధాన్సర్లు అని చెప్పేసి అడుగుతున్నాను నేను. ఎందుకు శుద్ధాన్సర్లు ఇవ్వని చెప్పేసి అడుగుతున్నాను నేను. ఎందుకు శుద్ధాన్సర్లు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? సారీ సారీ ఎప్పుడైనా నాకు ఒక మాట చెప్పేది నువ్వు. ఎందుకు ఏడిపిస్తున్నావు? ఎందుకు ఏడిపిస్తున్నావు? ఇంకా వాళ్ళ తింటా ఇంకొకసారి అమ్మాయి వెంబడి వచ్చావు అంటే మొగుడు నువ్వు పెళ్లి చేసుకుంటావు. నువ్వు పెళ్లి చేసుకుంటావు. నువ్వు ఎక్కడుంటావు చెప్పు, నువ్వు ఎక్కడుంటావు చెప్పు. గాజు కూడా నేను తీసుకో అని ఇంటికి తీసుకెళ్ళు. సో ఇక్కడ న్యూసెన్స్ అవుతుంది. మీ ఇంటి దగ్గర తీసుకెళ్ళు, మీ ఇంట్లోతో కూర్చొని నేను ఇచ్చిపెడతాను. మీ ఇంటి దగ్గర తీసుకెళ్ళి నువ్వేం చేస్తావు? మీ ఇంట్లో కూర్చొని అరే శివ నేను ఇల్లు చూపెట్టు. బండితలం ఉందన్న ఇక్కడ బండితలం వదిలి బండితలం అరే గుద్దా వాళ్ళు తింటా అని చెప్తాను. అరే శివ నాకు కూర్చోబెట్టు అన్న. ఒక పని చేస్తా, నీ ఇంటికి తీసుకెళ్ళు. నీకు పెళ్ళైందా? పెళ్ళైందా కాలేదా? నీ పెళ్ళంతో కూర్చొని నేను మాట్లాడతా. తీసుకెళ్ళి శివ ఇంటికి తీసుకెళ్ళి. శివ ఇంటి దాకా ఎందుకన్నా ఏడుంటే మాట్లాడుకుంది. బుద్ధ వల్దెంత సుల్లిగా నాటక. నువ్వు ఇంటి దగ్గర కాదు, నువ్వు ఇక్కడ ఇంటి గారు నువ్వు నీ పెళ్ళాం దగ్గర కూర్చొని మాట్లాడతావు. నీ పెళ్ళాన్ని నేను గెలుకొచ్చా? నీ పెళ్ళాన్ని నేను గెలిచానా? మీరేనా అసలు వీళ్ళు అట్లా అనిపిస్తున్నారా? కావాలని సైలెంట్గా ఉంటున్నా. ఏం మనం ఏంది అడిగిన దానికి ఆన్సర్ చెప్పురా. సతాయించినావు కదా, ఇప్పుడు నోరు రావట్లేదు ఏంటి చెప్పు. వాళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్పు. అరే నీ పిల్లం దగ్గర కూర్చొని మాట్లాడదాం రా. నీ పిల్లం దగ్గర కూర్చొని మాట్లాడదాం. నువ్వు చేసే కథలు ఏందో అందరికీ తెలియాలి కదా. రోడ్ మీద ఇజ్జత్ తీయమంటావా? ఎందుకు అరెస్ట్ చేస్తాను చెప్పు. అంటే 2 సార్లు పోలీస్ స్టేషన్లో పట్టించుకున్నా కూడా సిగ్గులేదా? ఇంకెంత గుద్ద వాళ్ళు ఇచ్చుకున్నాము అని గెలిచాం దెబ్బ మా దెబ్బలు తింటావా ఇప్పుడు? ఇన్ని రోజులు నా దగ్గర బాగా మాట్లాడావు కదా చెప్పు. చేతిస్తున్నా చేతి చెప్పు తీసుకొని కొట్టియన్నా, చెప్పు తీసుకొని కొట్టి సుల్లియానికి చేతయ్యి. మాట్లాడు ఇప్పుడు. ఎట్లాగో మొగుడైతాడంట. నీకైతే మేము మొగుళ్ళం. ఏం సుల్లిగా గుద్ద నాటకాలు తింటున్నావా నువ్వు? ఎవరు లేరు మాట్లాడడానికి అని బాగా తీసుకున్నాను. గుంజుకోవా ఏం బండితలం నా దగ్గర ఉంది, గుంజుకున్నా. పడతావా ఇంకోసారి? నీ పెళ్ళాం లేదా? నీ పెళ్ళాన్ని గెలుకుమంటావా నన్ను? వద్దా? నీ పెళ్ళంలాగా నేను ఆడదాన్ని కాదా? నా వెంట ఎందుకు పడ్డావు? అది కాదురా, నువ్వు ఈ
అమ్మాయి మరి 6 months నుంచి పడుతున్నా అని చెప్పేసాను నువ్వు. నీకు పెళ్లి చేసుకునే ఉందా? పెళ్లి చేసుకునే ఉందా నీవు? మరి నడు తీసుకెళ్ళి. ఈయన బండి తల నా దగ్గర బండి ఏడుంది బండి ఏడుంది ఏ బండి ఏడుంది గుంజుకో తీసుకెళ్ళినాడు. ఈయన బండి గుంజుకున్నదా తాళం పట్టుకొని తీసుకెళ్ళి. అతనితో ఎంత మాట్లాడినా సరిగా మాట్లాడట్లేదు, సరిగా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అతనైతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నాం. ఇతని అడ్రస్ చెప్పని ఎంత అడిగినా చెప్పట్లేదు. ఈవిడని అతని అడ్రస్ తెలుసా అని చెప్పేసి అడిగాం. ఈవిడ చెప్పింది ఏంటంటే అతను ఉండే ఏరియా తెలుసు కానీ అతను ఇల్లు తెలియదు అని చెప్పి చెప్పింది. సరే అని చెప్పేసి అక్కడికైతే తీసుకెళ్ళమని చెప్పేసామని చెప్పాం. ఈవిడైతే ఆ అడ్రస్కి అయితే తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళి అక్కడ ఇతని ఇల్లు చెప్పమని చెప్పేసి అంటే ఇతనైతే చెప్పట్లేదు. అడ్రస్ నా తెలియదు. గుద్ద నాటకాలు దింగి గుద్ద వాళ్ళు దింగుతా. నేను ఇక్కడ నాటకాలు దిగిన నీ బండి మా దగ్గర ఉంది. బండి అర్థమవుతుందా? అడ్రస్ మీ 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 ఇల్లు అడ్రస్ చెప్పు. నిష్పెడతా ఈ ఒక్కసారి వదిలేదు. వదిలేసుడు గారు నువ్వు ఏ విధంగా నువ్వు ఎట్లా టార్చర్ చేస్తావు 6 నెలల నుంచి? అరే నీకు సిగ్గుషడం లేదా? అరే 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 ఇల్లు చూపెట్టబడకి ఇష్టపెడతాను. అసలు ఇచ్చేట బండి నేను ఆగల్ వాళ్ళు దింగుతా. నేను చెప్తాను చూపెట్టు. ఈ ఒక్కసారి వదిలేదు. ఇల్లు అడ్రస్ చెప్పు. మేడం మీకు తెలుసా? బండి కూడా ఈ ఒక్కసారి వదిలేదు. అరే మేము ఈ గల్లీ షోరా? ఇదే గల్లీ, ఇక్కడనే గల్లీ అంట, ఇక్కడనే వీళ్ళు ఉంటారని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి. ఏ ఇల్లు నీకు చెప్పేశారు? లేదు నేను ఇక్కడ పెద్ద తమాషా పెట్టినాను అనుకో, గట్టిగా ఇజ్జత్ తీసుకుంటా అందరూ వస్తారు. బండి ఏడికి పోదు. బండిది ఆయన బండి ఆయన బండే. నువ్వు చెప్తున్నా లేవా లేకపోతే నేను తీసుకొని వెళ్ళిపోవాలి? ఈ ఒక్కసారి వదిలేదు. దేని కొట్లేయాలరా? నువ్వు 6 నెలల నుంచి ఒక అమ్మాయిని పాపం మొగుడు చనిపోయిండు, వాళ్ళంతా వాళ్ళు బతుకుతున్నారు. నీ కుక్కల నొప్పి ఏముంది? ఎవ్వరా నువ్వు? నేను వద్దాను. నీకు వైఫ్ ఉంది కదా, నీ వైఫ్ తోటి నేను కూర్చొని మాట్లాడినాక ఇష్టపెడతాను. తెలియాలి కదా నువ్వు ఏం పని చేస్తుంది, తెలియాలి కదా. ఫోన్ పోనీ ఇరాబాయ్ ఫోన్ చూడు. పాస్వర్డ్ చెప్పు. లాక్ ది లాక్ ది బుద్ధ వలుగుతుంది. పెళ్ళానికి ఇగో అన్న ఒక్క నిమిషం ఆగు. ఏమని ఉంటుంది పెళ్ళం చూడు ఏమన్నా ఉందా? అన్నా నువ్వు మంచిగా చెప్పినావు అన్న అని చెప్పేసి పిలుస్తాను నేను. సరే అది కాదన్న ఒక మాట. నీకు అంత ధైర్యం ఎట్లా వచ్చింది? అన్న ఉందన్న దొరికిందన్న. అన్న చేయనా? తాగున్నప్పుడు పిచ్చి పిచ్చి చేస్తావా? తాగుండి ఇట్లా చేస్తావా? అరే ఒకసారి వైఫ్ కాల్ చేయనా? ఫోన్ చేయనా? కాల్ చేయి. గుద్ద కాల్ చేయమచ్చు. ఇదేనా సిరి వైఫ్? వద్దు బ్రో ప్లీజ్ వదిలేండి. ఒకసారి వదిలేండి. నీ ఇష్టం. బండి కొడుతుంటే కింద సమాధానం దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं బండి. అరే పోలీస్ స్టేషన్ తీసుకొని వద్దనే ఒకసారి వదిలేను. వాళ్ళ నువ్వు ఎక్కడ ఉంటావు? నీ బండి తీసుకొని వెళ్ళిపోతాను నేను. బండి తీసుకొని వెళ్ళిపోతాను. ఫోన్ నీ దగ్గర పెట్టుకో. ఫోన్ బండి మన దగ్గర అజయ్ భాయ్ పోలీస్ స్టేషన్ మరి. ఇతన్ని ఎంత అడిగినా అడ్రస్ చెప్పట్లేదు. ఇలా కాదని చెప్పి మేమైతే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళాం.